హే గైస్, ఎలా ఉన్నారు? మామూలుగా పెళ్లి టైంలో అమ్మాయిని అత్తారింటికి పంపేటప్పుడు పెళ్లి కూతురు తరపు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు. అది అప్పగింతలు అంటారు కదా. మా అమ్మాయి అత్తారింట్లో ఎలా బ్రతుకుతుందో అనే భయంతో అప్పగింతల టైంలో ఏడుస్తారు. కానీ నాకు తెలిసి ఇప్పటి నుంచి ఈ అప్పగింతల ఏడుపులు మగ పెళ్లి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉంటాయి. చాచా, మగ పెళ్లి వాళ్ళ మేమెందుకు ఏడుస్తాం అని అంటారేమో. ఈ వీడియో పూర్తిగా చూసి అప్పుడు ఆ మాట అనండి. రాజా రఘువంశీ, సోనం రఘువంశీ, ప్రజెంట్ ఈ రెండు పేర్లు దేశం మొత్తం మారుమోగిపోతున్నాయి. పెళ్లితో మొదలైన వీళ్ళిద్దరి స్టోరీ మిస్సింగ్ కేసుగా మారి చివరికి దారుణమైన హత్యగా ముగిసింది. రాజా రఘువంశీతో కలిసి 7 అడుగులు నడిచి చచ్చే వరకు కలిసి ఉంటాను అని ప్రమాణం చేసి చివరికి దగ్గరుండి చంపేసింది సోనం రఘువంశీ. ఎలా సోనం రఘువంశీ రాజాని చంపించడానికి ప్లాన్ చేసింది, ఎందుకు చంపించింది, ఎలా దొరికింది, తనకు తెలియకుండా రాజా రఘువంశీ చేసిన మిస్టేక్స్ ఎలా అతని ప్రాణాలని బలి తీసుకున్నాయి, వీటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఇండోర్కి చెందిన 29 సంవత్సరాల రాజా రఘువంశీకి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది. పెళ్లి వయసు రావడంతో ఇంట్లో వాళ్ళు ఒక అమ్మాయిని చూసి పెళ్లి ఫిక్స్ చేశారు. ఆ అమ్మాయి పేరు వచ్చేసి సోనం అనమాట. రెండు ఫ్యామిలీస్ మాట్లాడుకొని ఇద్దరికి పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లికి ముందు సోనం రాజాతో పెద్దగా మాట్లాడేది కాదు. కలిసి సినిమాకి వెళ్దామని రాజా అడిగితే మా ఇంట్లో ఇలాంటివి నచ్చవు అంటూ ఏవో సాకులు చెప్పేది. సోనం తనతో సరిగ్గా మాట్లాడట్లేదని, తన మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదని రాజా తన తల్లికి చెప్పి ఇష్టం చూపించని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని లేదు అని కూడా చెప్పాడనమాట. అయితే ఆ తర్వాత రాజా వాళ్ళ అమ్మ సోనంని డైరెక్ట్గా మ్యాటర్ ఏంటి అని అడిగితే తన ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాను, అందుకే మాట్లాడట్లేదు అని చెప్పి అప్పటి నుంచి రాజాతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఇదే రాజా అండ్ ఫ్యామిలీ చేసిన ఫస్ట్ మిస్టేక్. రాజా రఘువంశీ కానీ వాళ్ళ అమ్మ కానీ ఎందుకు సోనం రాజాతో ఇష్టంగా ఉండట్లేదు అని కొంచెం ఆలోచించి డీప్గా ఎంక్వైరీ చేసి ఉంటే ఈ రోజున రాజాకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. మేబీ, హూ నోస్. సో మే 10న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. కొన్ని న్యూస్ ఛానల్స్ మే 11th అంటున్నాయి. మేబీ మ్యారేజ్ మిడ్ నైట్ అయి ఉండొచ్చు. సో వీళ్ళ మ్యారేజ్ అయిన 9 డేస్కి అంటే మే 20న వీళ్ళిద్దరు కలిసి హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లింగ్ సిటీకి వెళ్ళారు. యాక్చువల్గా రాజా కాశ్మీర్కి వెళ్దాం అనుకున్నాడు, కానీ రీసెంట్గా పాల్గామ్ అటాక్ జరగడంతో కుదరలేదు. అయితే ఎవరికి చెప్పకుండా, ఆఖరికి రాజాకి కూడా చెప్పకుండా సోనమే మేఘాలయ ట్రిప్ని ప్లాన్ చేసి టికెట్స్ కూడా తానే బుక్ చేస్తుంది. మేఘాలయ లాంటి బ్యూటిఫుల్ సిటీలో హ్యాపీగా హనీమూన్ జరుపుకోమని విష్ చేస్తూ రెండు వైపుల ఫ్యామిలీస్ హ్యాపీగా ఇద్దరిని పంపించారు. కానీ వాళ్ళకి తెలియదు రియాలిటీలో సోనం హనీమూన్ కాదు, రాజా మర్డర్ ప్లాన్ చేస్తుంది అని. మే 21న షిల్లాంగ్లోని బాలాజీ గెస్ట్ హౌస్లో సోనం ఇంకా రాజా చెక్ ఇన్ అయ్యారనమాట. సీసీటీవీలో వీళ్ళ ఇమేజెస్ చూస్తే అంత నార్మల్గానే కనిపించింది. మే 22న ఇద్దరు కలిసి ఒక స్కూటర్ని రెంట్కి తీసుకున్నారు. వీళ్ళు స్కూటర్ మీద వెళ్ళింది సీసీటీవీలో క్యాప్చర్ కూడా అయింది. ఆ స్కూటర్ మీద వీళ్ళిద్దరూ ఇయర్ మొత్తం వర్షపాతం పడే ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ అయిన చెరపుంజీకి సైట్ సీయింగ్కి వెళ్ళారు. అక్కడ నుంచి మావ్లా క్యాత్ విలేజ్కి వెళ్ళారు. అక్కడ స్కూటర్ని పార్క్ చేసి 3000 స్టెప్స్ కాలి నడకన వెళ్ళి ఫేమ్డ్ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అనే టూరిస్ట్ ప్లేస్ని చూసి అక్కడ నుంచి ఒక లోకల్ గైడ్ సాయంతో నాన్ గ్రియాట్కి వెళ్ళి అక్కడ హోమ్ స్టేలో నైట్ స్టే చేశారు. అయితే ఈ లోకల్ గైడ్ కంటే ముందు ఆల్బర్ట్ అనే ఇంకో లోకల్ గైడ్ సోనం ఇంకా రాజాని అప్రోచ్ అయ్యి తన సర్వీసెస్ని ఆఫర్ చేశారు. కానీ వాళ్ళు ఆల్బర్ట్ని కాదు అని వేరే గైడ్ని సెలెక్ట్ చేసుకుని వెళ్ళారు. ఇక ఆ నైట్ అక్కడి స్టే చేసి మే 23న మార్నింగ్ స్టేని చెక్అవుట్ చేసి ఖాళీ నడకన నాన్ గ్రియాట్ నుండి మావ్లా కియాత్కి స్టార్ట్ అయ్యారు. అయితే వచ్చేటప్పుడు గైడ్ని పెట్టుకున్న ఈ కపుల్ వెళ్ళేటప్పుడు మాత్రం గైడ్ని పెట్టుకోలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మే 23 అరౌండ్ 10 AM సోనం ఇంకా రాజా ట్రెక్కింగ్ చేయటం మొదలు పెట్టారని, వీళ్ళతో పాటు హిందీ మాట్లాడుతున్న ఇంకో ముగ్గురిని ఈ కపుల్తో పాటు చూశానని ఆ తర్వాత ఆల్బర్ట్ చెప్పాడు. సో ఇలా వెనక్కి ట్రెక్కింగ్ చేస్తున్న టైంలో సోనం రాజా రఘువంశీ వాళ్ళ అమ్మకి అంటే అత్తగారికి కాల్ చేసి ఫాస్టింగ్ ఉన్నానని, ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేస్తున్నామని ఇలా నార్మల్గా మాట్లాడింది. అలా మాట్లాడి కాల్ కట్ చేసిన తర్వాత సోనం ఇంకా రాజా ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నిసార్లు వాళ్ళని కాంటాక్ట్ చేద్దామని ట్రై చేసినా వాళ్ళ ఫోన్స్ కలవలేదు. దాంతో రాజా ఫ్యామిలీ వాళ్ళు ఇండోర్లోనే మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశారనమాట. మే 24న రాజా ఇంకా సోనం రెంట్కి తీసుకున్న బ్లూ స్కూటర్ కనిపించిందని సోహ్రారియం విలేజ్ హెడ్ పోలీసులకి రిపోర్ట్ చేశాడు. మే 25న పోలీసులు ఆ స్కూటర్ రాజా ఇంకా సోనంది అని కన్ఫర్మ్ చేసి ఇద్దరి కోసం మల్టీ ఏజెన్సీ సెర్చ్ ని మొదలు పెట్టారు. జూన్ 2న పోలీసులు డ్రోన్స్ తో వెతుకుతూ ఉండగా సగం కుళ్ళిపోయిన రాజా రఘువంశీ బాడీ వేయి సడాంగ్ ఫాల్స్ దగ్గర ఒక లోయలో కనిపించిందంట. వెంటనే
వెంటనే పోలీసులు ఫోరెన్సిక్ టీంతో అక్కడికి చేరుకున్నారు. రాజా రఘువంశీ బాడీ పక్కన ఒక కత్తి ఇంకా మొబైల్ ఫోన్ కనిపించాయి. బాడీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో రక్తంతో తుడిచిన ఒక రెయిన్ కోట్ కూడా దొరికింది. అప్పటి వరకు మిస్సింగ్ కేసు అనుకున్నది కాస్త హత్యగా మారిపోయింది. ఒక్కసారిగా దేశ ప్రజల దృష్టి మేఘాలయ గవర్నమెంట్ మీద పడింది. మేఘాలయ సేఫ్ కాదు, అన్యాయంగా ఒక మనిషి ప్రాణం పోయింది, అతని భార్య ఆచూకీ లేదు, అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటూ మేఘాలయ గవర్నమెంట్ని నిందించడం మొదలుపెట్టారు. బట్ ఇక్కడ మేఘాలయ తప్పు ఏమీ లేదు. నన్ను అడిగితే దీనికి మేఘాలయ హనీమూన్ మర్డర్ అని పేరు పెట్టడం కూడా తప్పు. బట్ ఆ నేమ్తోనే అందరికీ పరిచయం అయింది కాబట్టి నేను కూడా ఆ పేరు పెట్టాల్సి వచ్చింది. బట్ ఈ కేసులో మేఘాలయ పేరు స్పాయిల్ చేయడం కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. పోలీసులు మాత్రం సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు. జూన్ 3 నుంచి జూన్ 7 మధ్యలో చాలా ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజెస్ గ్యాదర్ చేశారు. కపుల్ ని నాన్ గ్రాట్ లో చూసిన ఆల్బర్ట్ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకున్నారు. జూన్ 9న రాజా రఘువంశీని చంపించింది సోనమే అని, సోనం ఘాజీపూర్ లో సరెండర్ అయిందని మేఘాలయ డీజీపీ ఇడశీషా నాన్ గ్రాంగ్ కన్ఫర్మ్ చేశారు. హత్య చేపించిన సోనంతో పాటు హత్య చేసిన ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఈ మర్డర్ మిస్టరీ యొక్క టైం లైన్. హనీమూన్ తో మొదలై మిస్సింగ్ కేసుగా మారి చివరికి మర్డర్ కేసుగా ఎండ్ అయింది. కానీ ఈ కేసు గురించి బయటకు వస్తున్న డీటెయిల్స్ వింటే మీకు మైండ్ పోవడం ఖాయం. ముందు మహాతల్లి సోనం గురించి మాట్లాడుకోవాలి. ఈ మహాతల్లికి రాజా రఘువంశీతో పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే సోనంకి రాజా రఘువంశీతో పెళ్లి ఫిక్స్ అవడానికి ముందే రాజ్ కుష్వాహా అనే యదవతో లవ్ అఫేర్ ఉంది. ఒకసారి వీడి మొహం చూడండి. వీడి కోసం ఇతన్ని చంపేస్తుంది. ఈ యదవ ఏం తక్కువ అడగదు. వాడి దగ్గరికి కూడా వస్తాను. ముందు ఈ మహాతల్లి ప్లానింగ్ గురించి తెలుసుకుందాం. సోనం ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాక్టరీలో ఈ రాజా కుష్వాహా అనే అతను పనిచేసేవాడు అనమాట. సో అలా సోనంకి రాజాతో పరిచయం అయింది. వీళ్ళ ప్రేమ సంగతి ఇంట్లో వాళ్ళకి చెప్పారో లేదో తెలియదు, కానీ వీళ్ళ ప్రేమని సక్సెస్ చేసుకోవడం కోసం మాత్రం అమాయకుడైన రాజాని బలి తీసుకున్నారు. సోనం మాస్టర్ ప్లాన్ ఏంటంటే హనీమూన్ పేరుతో రాజాని మేఘాలయ తీసుకుని వెళ్ళి అక్కడ రాజాని చంపేసి దొంగలు చంపేశారు అని అందరినీ నమ్మించడం. ఇంత దారుణం చేయటం ఎందుకు? పెళ్లికి నో చెప్పి రాజా కుష్వాహాని చేసుకోవచ్చుగా అని నాకు డౌట్ వచ్చింది. మీ అందరికి కూడా అదే డౌట్ వచ్చి ఉంటుంది. కానీ సోనం ప్లాన్ ఏంటంటే రాజా రఘువంశీని చంపితే తాను విడో అయిపోతుంది. అప్పుడు వేరే దారి లేక సోనంని రాజా కుష్వాహాకి ఇచ్చి పెళ్లి చేస్తారంట. ఇదే ఈమె గారి మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్లో భాగంగానే పెళ్లి అయిపోగానే ఎవరికి చెప్పకుండా ఎవరిని అడగకుండా హడావిడిగా మేఘాలయకి టికెట్స్ బుక్ చేసింది. కానీ రిటర్న్ టికెట్స్ మాత్రం బుక్ చేయలేదు. ప్లస్ హనీమూన్కి వెళ్ళినప్పుడు పెళ్లిలో తనకి పెట్టిన 10 లక్షల విలువ చేసే బంగారపు నగల్ని తీసుకుని వెళ్ళింది. అప్పటికి రాజా రఘువంశీ వాళ్ళ అమ్మ అడిగిందంట, ఎందుకు ఇంత బంగారం తీసుకెళ్తున్నావు? కానీ ఏం చెప్పలేదంట. సోనం ఇంకా రాజా కుష్వాహా కలిసి రాజా రఘువంశీని చంపడం కోసం ముగ్గురికి సుపారీ ఇచ్చారు. ఈ ముగ్గురు సోనం ఇంకా రాజాని మేఘాలయ వరకు ఫాలో అయ్యారు. ఇన్ఫాక్ట్ వీళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే తన లవర్తో కూడా చాట్ చేస్తుంది సోనం. తన హస్బెండ్ తనతో ఇంటిమేట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాడని, అది తనకి నచ్చట్లేదంటూ రాజా కుష్వాహాకి మెసేజెస్ కూడా పెట్టింది సోనం. ఇక మర్డర్ని చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ముందు రాజాని జనాలు తక్కువగా ఉండే ప్లేస్కి తీసుకుని వెళ్ళింది. వెళ్ళేటప్పుడు గైడ్ని పెట్టుకునేలా చేసింది, కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం గైడ్ని పెట్టుకోలేదు. అండ్ హైర్ చేసుకున్న ముగ్గురు హిట్ మెన్ని తమ వెనక ఫాలో చేపించింది. కాలి నడకన తిరిగి వస్తున్న టైంలో తనకి అలసటగా ఉందని యాక్ట్ చేసి రాజా రఘువంశీని ముందు నడిపించింది. టైం చూసుకొని కిల్ హిమ్ అంటూ హిందీలో అరిచి ముగ్గురుతో అటాక్ చేపించి రాజా రఘువంశీని దారుణంగా చంపించింది. చంపిన తర్వాత ఎవరికి డౌట్ రాకుండా ఇది దొంగలు పని అని అందరూ అనుకోవాలని రాజా గోల్డ్ రింగ్ ఇంకా గోల్డ్ చైన్ తీసుకున్నారు. ముగ్గురు హిట్ మ్యాన్ చెప్పిన దాని ప్రకారం సోనం దగ్గరుండి డైరెక్ట్ చేసి మరీ రాజాని చంపించిందంట. ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే ఈ రాజా బ్రతికుండగానే అతని బాడీని ఈ లోయ ఉంటుంది కదా, ఆ లోయలోకి ఇసిరేశారంట. అది కూడా సోనం చెప్తే వాళ్ళు ఇసిరేశారంట. రాజా రఘువంశీని కత్తితో దారుణంగా చంపిన తర్వాత నలుగురు విడిపోయి డిఫరెంట్ రూట్స్లో వెళ్ళి క్రైమ్ సీన్ నుంచి 11 కిలోమీటర్స్ అవతల కలుసుకున్నారు. అక్యూజ్డ్లో ఒకటి షర్టు మీద రక్తం పడితే సోనం తన రెయిన్ కోట్ తీసిచ్చిందంట. ఎంత జాలిగా ఉంది కదా. ఇంకా ఇక్కడ నుంచి సోనం గౌహటి వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్లో ఇండోర్కి వెళ్ళి మే 25న రాజా కుష్వాహాని కలుసుకుంది. ఈ రాజా కుష్వాహా హత్య చేయడానికి రాలేదు, బట్ జస్ట్ ప్లాన్ చేసి ముగ్గురిని పంపి ఇండోర్లోనే ఉండిపోయాడు అనమాట. సో మే 25న ఇండోర్లో కలుసుకున్న వీళ్ళిద్దరూ డిఫరెంట్ హోటల్స్లో స్టే చేశారు. జూన్ 8న గాజీపూర్లోని ఒక ధాబా దగ్గర నుంచి ఎవరిదో ఫోన్ తీసుకుని సోనం తన ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి ఏం మాట్లాడిందో తెలియదు, కానీ సోనం వాళ్ళ అన్నయ్య వెంటనే పోలీసులకి
ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. పోలీసులు వెళ్లే టైంకి సోనం దిగాలు మొహం వేసుకొని ఫీవర్తో ఉందంట. దొంగలు తమని అటాక్ చేశారని, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నంలో రాజా రఘువంశీ ప్రాణాలు కోల్పోయాడని, తనకెవరో డ్రగ్స్ ఇచ్చి యూపీ తీసుకొని వచ్చారని పోలీసులకి విఠలాచార్య లెవెల్లో స్టోరీ చెప్పింది సోనం. కానీ అప్పటికే సోనం మీద పోలీసులకి డౌట్ ఉంది. అప్పటికే పోలీసులు చాలా ఎవిడెన్స్లు కలెక్ట్ చేశారు కూడా. ఎప్పుడైతే రాజా రఘువంశీ బాడీ దొరికిందో పోలీసులు అన్ని వైపుల నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. ప్లస్ సోనం పెళ్ళైనప్పటి నుంచి ఒక్క ఫోటో కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకుండా సడన్గా 23rd మే రోజున ఆఫ్టర్నూన్ 2:15 PM రాజా సోషల్ మీడియా అకౌంట్ నుంచి మ్యారేజ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేసింది. దాంతో పోలీసులకి డౌట్ వచ్చింది. నెక్స్ట్ సోనం మాట్లాడిన లాస్ట్ కాల్ మే 23rd సోనం ఇంకా రాజా తిరిగి వస్తున్నప్పుడు రాజా వాళ్ళ మదర్ ఉమా రఘువంశీ సోనంకి కాల్ చేసింది. స్టార్టింగ్లో వినిపించా కదా, అదే ఫోన్ కాల్ అనమాట. బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఫోనే పెద్ద క్లూ. రాజా ఫోన్ రీచ్ అవ్వట్లేదని ఉమా గారు సోనంకి కాల్ చేశారు. ఈ కాల్లో సోనం చాలా నార్మల్గా మాట్లాడుతుంది, కానీ రాజా వాయిస్ మాత్రం అస్సలు వినిపించదు. అసలు రాజాకి సోనం ఫోన్ ఎందుకు ఇవ్వలేదు? ఈ కాల్ని మర్డర్ తర్వాత అటెండ్ చేస్తుందా లేదా ముందే అటెండ్ చేస్తుందా అనేది పెద్ద మిస్టరీ అనమాట. ఇంకా దారుణం ఏంటంటే హైర్ చేసుకున్న ముగ్గురికి సుపారీ రాజా పర్సులో నుంచి తీసిచ్చిందంట సోనం. ఆ తర్వాత తనకి కూడా ఏదో అయిందని నమ్మించడానికి తన ఫోన్ ని పగలగొట్టేస్తుంది. ఇంకా అమ్మగారి లవర్ రాజా కుష్వాహా దగ్గరికి వస్తే వీడు ఎంత పెద్ద ఎదవంటే వీడంత పెద్ద ఎదవ ఇంకోటి ఉండవు. అక్కడ రాజాని చంపడానికి ముగ్గురిని చంపించి ఎప్పుడైతే రాజా బాడీ పోలీసులకి దొరికి ఆ బాడీని ఫ్యామిలీ దగ్గరికి పంపించారో ఏం తెలియనట్టు రాజా రఘువంశీ ఫ్యూనరల్ కి వచ్చి సోనం వాళ్ళ ఫాదర్ ని ఓదరుస్తున్నాడు. చాలా కంతిరిలాగా ఉన్నాడు కదా వీడు. సరే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే అసలు వీడికి ఏం పాపం తెలియదు, నోట్లో వేలు పెట్టినా కూడా కొరకడు అని అంటున్నారు. ఇంకా సోనం మేడం గారి ఫ్యామిలీ అయితే ఏకంగా మేఘాలయ పోలీసులనే తప్పుపడుతున్నారు. మేఘాలయ పోలీసులు సోనంని ఇరికించి ఫేక్ ఎలిగేషన్స్ చేస్తున్నారంట. రాజా రఘువంశీ ఫ్యామిలీ మాత్రం శోక సంద్రంలో మునిగిపోయింది. రాజా రఘువంశీ బ్రదర్ విపిన్ రఘువంశీ అయితే సోనం పోలీసులని మిస్లీడ్ చేస్తుందని, రాజాని చంపించడానికి మే 13th రోజే ట్రై చేస్తుందంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. విపిన్ రఘువంశీ has said that Sonam is misleading the police. He says that Sonam wanted to kill Raja this on 13th of May itself. This is a big statement. సోనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక్క నో చెప్పుంటే సరిపోయేది. జస్ట్ ఒక్క నో. ఎక్కడో అడవుల్లోకి తీసుకుని వెళ్ళి రాజా రఘువంశీ తల మీద కత్తితో కొట్టి చంపాల్సిన అవసరం ఏమీ లేదు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మర్డర్ చేయటం కంటే నో చెప్పటం చాలా ఈజీ కదా. కొంతమంది ఏమంటారంటే ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి ఉంటారు అందుకే ఒప్పుకొని ఉంటుందని. ఎంత ఫోర్స్ చేస్తే మాత్రం పెళ్ళప్పుడు తల ఉంచి పెళ్ళైన తర్వాత తల తీసేయాలా? మ్యారేజ్ అయ్యాక వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్న డైవర్స్ అనే ఆప్షన్ ఉంది కదా. లవర్తో ప్లాన్ చేసి హస్బెండ్ ని చంపించాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ అందరూ ఆడవాళ్ళు ఇలానే ఉన్నారు అని నేను అనట్లేదు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నా. నాకు తెలిసి తాను చేసిన తప్పు ఎంత పెద్దదో అర్థం అయింది అనుకుంటాం. ఎప్పుడైతే ముగ్గురు హిట్ మెన్ ఇంకా లవర్ ని అరెస్ట్ చేశారో అప్పుడు బయటకు వచ్చి లొంగిపోయింది. డ్రగ్స్ ఇచ్చారు, కిడ్నాప్ చేశారని పోలీసులకి స్టోరీ చెప్పింది. కానీ సోనం మాత్రం మెంటల్ గా డిస్టర్బ్డ్ అండ్ ఎక్స్ట్రీమ్ ఫియర్ తో ఉందని ఆమె చెక్ చేసిన డాక్టర్స్ చెప్పారు. ఫిజికల్ గా కూడా బాగా వీక్ గా ఉండటంతో ఎనర్జీ డ్రింక్స్ అండ్ జ్యూసులు కూడా ఇచ్చారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే సోనం ప్రెగ్నెంట్ అని డాక్టర్స్ అనుమానిస్తున్నారు. అందుకే ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేశారు. అయితే ఆ టెస్ట్ రిజల్ట్స్ అన్క్లియర్గా ఉండటంతో ఇంకా కొన్ని టెస్టులు చేయాలని డాక్టర్లు డిసైడ్ అయ్యారు అనమాట. ఇప్పుడు ప్రెగ్నెన్సీ న్యూస్తో ఇన్వెస్టిగేషన్ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు సోనంని ప్రవేశపెట్టిన తర్వాత మేఘాలయ పోలీసుల దగ్గర నుంచి 72 hours రిమాండ్లో సోనంని ఉంచుతారు. మిగతా అక్యూజ్ని ట్రాన్సిస్ట్ కస్టడీలో ఉంచుతారు అనమాట. ఈ కేసులో ఇంకా చాలా డీటెయిల్స్ బయటకు రావాల్సి ఉంది. నేను వీడియో చేస్తున్న టైంకి రాజా రఘువంశీ తన మదర్తో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా ఒకటి బయటకు వచ్చింది. ఇది ఎప్పుడు మాట్లాడారు, దీని తర్వాత ఉమా సోనంకి కాల్ చేస్తుందా, దీనికంటే ముందు కాల్ చేస్తుందా అనేది క్లారిటీ లేదు. ఏదేమైనా సోనం అనవసరంగా ఒక ప్రాణాన్ని తీసింది, ఒక ఫ్యామిలీని జీవితాంతం దుఃఖంలోకి నెట్టేసింది. దరిద్రం ఏంటంటే కొంతమంది ఫెమినిజం పేరుతో సోనంకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనం మార్చలేం. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి నా నుంచి చిన్న సజెషన్, ప్రజెంట్ రోజులు బాగాలేవు, ఇంట్లో వాళ్ళు చెప్పారనో ఫోర్స్ చేశారనో మ్యారేజ్కి ఓకే చెప్పొద్దు. ముందు ఆ పర్సన్ గురించి ఎంక్వైరీ చేయండి, లేదా పెళ్లి చూపుల్లో అయినా క్లియర్గా అడగండి, మీకు నిజంగా ఈ మ్యారేజ్ అంటే ఇష్టమేనా, లేదా పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారని ఓకే చెప్తున్నారా, మీకు లవర్ ఉన్నారా, ఇలాంటి క్వశ్చన్స్ అడగండి సిగ్గు లేకుండా.
తప్పు లేదు. ఇన్ కేస్ వాళ్ళు చెప్పడానికి భయపడుతుంటే ఒక కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేయండి. లైక్ మీకు ఇష్టం లేకపోతే నాకు చెప్పండి, బయట ఎవరికి చెప్పను, నాకు ఓకే కాదు అని చెప్పేస్తాను అని చెప్పండి. అక్కడే కట్ చేస్తే పెద్ద ప్రాబ్లమ్స్ రావు. ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు కూడా చాప్రీగాళ్ళ కోసం మంచి హస్బెండ్స్ని చంపేస్తున్నారు. ఇలాంటి కేసెస్లో మోస్ట్లీ హస్బెండ్స్ మంచిగా ఉంటారు, మంచిగా సెటిల్ అయి ఉంటారు, అంత బాగుంటుంది. కానీ ఆ లేడీ లవ్ చేసేవాడు మాత్రం ఎదవల్లో నెంబర్ 1 లాగా ఉంటాడు. జస్ట్ లైక్ ఈ రాజా కుష్వాహా గడిలాగా. ఇండియన్ లాస్ని జెండర్ న్యూట్రల్గా చేయాల్సిన టైం వచ్చింది. ఏ క్రిమినల్ ఈజ్ ఏ క్రిమినల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. ఇంతకుముందు భార్యని చంపిన భర్త అనే న్యూస్లు ఎక్కువగా బయటకు వచ్చేవి. బట్ ఇప్పుడు భర్తని చంపిన భార్య న్యూస్లు, అక్రమ సంబంధం పెట్టుకొని భర్తని మోసం చేసిన భార్య న్యూస్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక ఆమెమో లవర్ కోసం, స్కూల్ ఫ్రెండ్ వాడు లవర్ అంట, వాడి కోసం 3 పిల్లల్ని చంపిస్తుంది. ఇంకొక ఆమెమో అదేదో డబరాలో సిమెంట్ వేసేసి ఆ బాడీ మొక్కలు పెట్టేసిందంట. అబ్బో, ఇలాంటి చాలా స్టోరీలు ఉన్నాయి. అండ్ సినిమాల్లో కూడా చూపించిన భయంకరమైన స్టోరీలు ఉన్నాయి. మరి వాళ్ళకి ఆ ఐడియాలు ఎలా వస్తున్నాయో కానీ నాకు తెలియదు. కానీ మేబీ ఆడవాళ్ళలాగే మగవాళ్ళు కూడా సపరేట్ చట్టాలు తీసుకొని రావాలి అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. దట్స్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.